ఇప్పుడు ఎస్ఎల్బీసీకి అయితే లిఫ్ట్ స్కీమ్ కదా అది 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటి 1,20,000 ఎకరాలకు కూడా వస్తుంది. జూరాలో కూడా అంతే, ఆర్డీఎస్ అంతే. శ్యాంప్రసాద్ రెడ్డి కళాల్లో నీళ్లు పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన కృషి అది, ఆయన పనిచేశాడు ఆ ప్రాజెక్ట్ మీద మొదటి నుంచి. ఆయనే సర్వే చేయించాడు. తీసుకుపోయి పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు సర్వే చేస్తున్నారు కదా ఎంత ఉన్నది అని అంటే వాళ్ళు చెప్పే లెక్కలు రాసుకుంటే 1,20,000 ఎకరాలకు కూడా నీళ్ళు వస్తారు పంపులు ఆన్ చేసినా కూడా. అంటే గ్యాప్ ఆయకట్టును దేశవ్యాప్తంగా ఉన్నది గ్యాప్ ఆయకట్టు. ఈ థర్డ్ క్లాస్ రూల్స్ అన్ని పెట్టుకొని 1:1 ఉండాలి ఏ ప్రాజెక్ట్ అయినా అని చెప్పి వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. నదుల అనుసంధానానికి 1:1 ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఇవన్నీ కేసీఆర్ మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారా? లేదు, కేసీఆర్ని కలవక నేను 1.5 year 2 years అయింది. అంత ముందర ఆయన ఎలక్షన్లో పోయినప్పుడు 1-2 దగ్గర హెలికాప్టర్ దగ్గర నమస్తే పెట్టిన అంతే తప్ప ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ 2 years నేను కలవలేదు ఆయన. అధికారం పోయినాక కూడా బర్త్డే విషయం చెప్పడానికి పోయిన తప్ప నేను ఆయన కలవలేదు. కాబట్టి ఆయన గురించి నేను ఇవన్నీ కూడా ఎందుకంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటేనే మాట్లాడలేదు. ఆయన ప్రాజెక్ట్ ఇప్పుడు ఆయన బ్రెయిన్ చేయలేదు, అసలు ఈ విషయాలు కూడా ఆయన నోటీసులు లేవు. ఇప్పుడు దీన్ని నదుల అనుసంధానం ప్రాజెక్ట్ కింద పరిగణించాలనేది మొట్టమొదటిసారిగా నేను బుచ్చన్న ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొత్త కోణం, ఇది కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఎత్తేయాలని చెప్తున్నా. ఇది కూడా మొదటిసారి చెప్తున్నా మీ ఛానల్ ద్వారా. 1972 ఇండియన్ ఇరిగేషన్ రిపోర్ట్లో ఉన్న ఆ థర్డ్ క్లాస్ నిబంధనను ఎత్తేయాలి. మరి అప్పుడు ఆ థర్డ్ క్లాస్ నిబంధన కాదు. అప్పుడు ఎందుకు పెట్టిందంటే అప్పుడు ఇన్ని లిఫ్టులు లేవు, లిఫ్ట్లు అవసరం లేదు. అప్పుడు మినిమం ఏ ప్రాజెక్టు కట్టినా వయబిలిటీ కోసం పెట్టారు. పెట్టినందుకు నేను తప్పట్టట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వయబుల్ కాదు, అది తీసేయమని చెప్తున్నాను నేను. ప్రభుత్వం కూడా తన సొంత డిపార్ట్మెంట్లను మోసం చేస్తూ ఉన్నది. నదుల అనుసంధానానికి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇలా 13 లక్షల కోట్లు కావాలి నదుల అనుసంధానానికి. నీ 13 లక్షల కోట్లు 1:1 కాస్ట్ బెనిఫిట్ రేషియో ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు కావేరీలో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నావు కదా, కొత్త ఆయకట్టుకి ఇవ్వట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో దీనికి వేస్తారు కావచ్చు. నేనేమంటున్నా, ఇది కూడా నదుల అనుసంధానంలో భాగంగా పరిగణించాలి. ఎట్లా? ప్రాణహిత, గోదావరి, మంజీరా, మానేరు ఈ 4 నదులను ఒకే బేసిన్లో ఉన్నాయి, మళ్ళీ మా గోదావరి బేసిన్లో ఉన్నాయి. ఇప్పుడు వేరే బేసిన్లోకి వెళ్ళి ఇంకో బేసిన్ షిఫ్ట్ చేస్తా లేదు, వేణుగంగా, నల్గంగా. ఇక్కడ అట్లా కాదు, ఒకే బేసిన్లో ఉన్న ట్రిబ్యూటరీస్ ఇవి. ప్రాణహితలో నీళ్లు ఉన్నాయి, మంజీరాలు లేవు, మానేరులు లేవు, గోదావరిలో లేవు. కాబట్టి ప్రాణహిత నుంచి గోదావరి తీసుకొస్తున్నాం, గోదావరి నుంచి మంజీరా తీసుకుపోతున్నాం, మానేరు తీసుకుపోతున్నాం. ఈ మొత్తం ఆయకట్టు ఉన్నది ఈ బేసిన్లలోనే. ఇప్పుడు మీరు చేసేదానికేమో దేశం మొత్తంలో ప్రజల డబ్బు ఖర్చు పెడతారు, మేం చేసేదానికేమో రాష్ట్రం ఖర్చు పెడుతుంది. రాష్ట్రం ఖర్చు పెడితే అడ్డగాళ్ళు వేస్తారు. సరే, వాళ్ళంటే ఏసీలు రాజకీయాలు ఉన్నాయి, కానీ ఉద్యమ సహచరులకేం పుట్టింది? ఈ మేధావులకేం పుట్టింది? నీళ్ళ కోసమే కదా తెలంగాణ తీసుకొచ్చింది. ఆత్మహత్యలు అర్థం కావా? 35,000 మంది బలిదానాలు పట్టావా? కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసి ఓ పెద్ద మనిషి అంటాడు, జేఏసీ నాయకుడిని ఉన్న వ్యక్తి, నీళ్ళని ఎక్కడన్నా పైకి తీసుకుపోతారా అన్నాడు. అది ఆయన అనాల్సిన మాటేనా? నీళ్ళని ఎవరైనా కిందికి పారుతాయి నీళ్ళు కానీ పైకి తీసుకుపోతారా అన్నారు. సరే, ఎవరైనా ఆంధ్ర అంటే అర్థం ఉంది. నీకేం పుట్టింది? నువ్వు ఎట్లా మాట్లాడతావు? అమరవీరుల త్యాగాలేంటి? ఎందుకోసం చచ్చిన వాళ్ళు? నీళ్ళు రావడం వల్ల రైతుల ముఖాలలో సంతోషాలు కనబడట్లేదా? ఇవాళ రాకపోయినా రేపు వస్తాయని ఒక ఆశతో బతకడం లేదా వాళ్ళు? కాస్ట్ బెనిఫిట్ రేషియో పేరుతోని ఇంత ఘోరంగా కాళేశ్వరం ప్రాజెక్టును మీరు క్రిటిసైజ్ చేస్తారా? ఎందుకో మీరు కాళేశ్వరం అంటే ఎమోషన్ అవుతున్నారు. నేను చెప్పిన దానిలో ఎమోషన్తో పాటు కంటెంట్ ఉంది, ముందు ఉంది. కానీ నేను 2-3 సార్లు చూసినా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరన్నా అంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్టును అర్థం చేసుకోలేనోడు తెలంగాణ తెచ్చి వేస్ట్. తెలంగాణ ఎందుకు వచ్చింది అనే దానికి అర్థం లేదు వాళ్ళ దగ్గర. ఒకవేళ ఇప్పుడు ఘోష్ కమిటీ రిపోర్టు ఆ విషయంలో ఇవాళ ఇచ్చిండ్రు ఘోష్ కమిటీ. ఏం ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఏముంటుంది ఘోష్ కమిటీలో? ఏం తెలుస్తుంది? ఘోష్ కమిటీ ఏం తెలుస్తుంది? వాళ్ళు టెక్నికల్గా ఎగ్జామిన్ చేసింది ఏం లేదు. అవినీతి గురించి అందులో ఎజెండాలో లేనే లేదు. వాళ్ళ ఎజెండాలో అవినీతి గురించి లేనే లేదు. అవినీతి గురించి ఎంక్వైరీ జరగలేదు. టెక్నికల్ వాటి విషయాలలో సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీదనే ఆయన ఆధారపడాలి. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని ఎన్డీఎస్ఏ చెప్పింది కాబట్టి ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్లకు వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. వీళ్ళు ఇంజనీర్ల ఎవిడెన్స్లకి వెళ్ళి కొన్ని కోట్ చేస్తారు. కొంతమంది ఇంజనీర్లు ఎవరైతే O&M కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కావచ్చు, కొన్ని దిక్కుల నెగ్లిజెన్స్ చేసి ఉండొచ్చు, వాటి మీద కామెంట్ చేస్తారు. దానివల్ల ఏమైతే కొత్తగా 17 మంది ఇంజనీర్ల మీద చర్య తీసుకోమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ కమిటీ ఇచ్చింది.
ఆ విజిలెన్స్ కమిటీ ఇచ్చిన దానికంటే గొప్పగా వీళ్ళేం రాయగలుగుతారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే కాళేశ్వరం యొక్క విశ్వరూపాన్ని పీసీ ఘోష్ గారు ఆవిష్కరిస్తారనుకుంటున్నా. కనీసం ఆయన చెప్తున్నా వీళ్ళ జ్ఞానోదయం అయిద్దని నాకున్నది. దానిలో ఒక పాజిటివ్ అంశాన్ని బయటికి తీసుకొస్తాడు అనేది నాకుంది. చాలా విచిత్రంగా ఉంది స్టేట్మెంట్. పైగా మీరు విశ్వరూపం. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విశ్వరూపాన్ని కనీసం ఘోష్ గారని ఆవిష్కరిస్తారని నమ్ముతున్నాను నేను. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాంగా. ఈ మధ్య మన రాష్ట్రం జరుగుతుంది అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాట కామాట ఆయన 42% అన్నట్టు దాని మీద సీరియస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కులగణన విషయంలో కూడా అడ్వాన్స్గా నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ కోర్టులో ఉన్నది వారు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని మీరు అంటున్నారు. మరి ఎవరు బీసీలకు మేలు చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు చేయరు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. నీ బాల్ ఇటు కొట్టు, నేను అటు కొడతా. ఎందుకు గవర్నర్ రాష్ట్రపతికి ఎందుకు పంపాలి? తర్వాత ఎన్ని రోజులు దగ్గర పెట్టుకున్నాడు గవర్నర్? 2 నెలల దగ్గర పెట్టుకున్నాడు. ఆ 2 బిల్లులు అసెంబ్లీలో చేసినాయి. రాష్ట్రపతికి ఆయన పంపితే అక్కడ 2 నెలల నుంచి అక్కడ పెండింగ్లో ఉన్నాయి. ఒకనాడన్న పోయి ఎంపీలను తీసుకొని పోయి రాష్ట్రపతిని అడిగాడు, ప్రధానమంత్రిని అడిగాడు. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టిండు. ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇట్లనే చేస్తాడా రేవంత్ రెడ్డి? రెండవది, అసలు ఆయనకు తెలుసు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ గురించి వాళ్ళ సెక్రటరీలు చెప్తారు. 7 రాష్ట్రాలల్లో ఇట్లాంటి డ్రామాలు, సర్కస్లు బీసీలను ల్యూర్ చేయడానికి, వాళ్ళని మభ్య పెట్టడానికి చేశారు. అన్ని కోట్లలో కొట్టుకుపోయినాయి. ఎట్లా ఈయనది కోట్ల గెలుస్తుంది అనుకుంటుండు? కేవలం ఏంటంటే ఎన్నికలను వాయిదా వేయించుకోవడానికి ఆయన చేసిన డ్రామా ఇది. బీసీలకు అనుకూలంగా నేనున్నా కానీ బీజేపీ లేదని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాడు. నేను కలిసి రమ్మంటే బీఆర్ఎస్ కలిసి వస్తలేదని వీళ్ళని బ్లేమ్ చేస్తాడు. ఇచ్చే ఉద్దేశం లేదు ఆయనకు. ఇచ్చే ఉద్దేశం ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టేయడానికి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి మోడీ దగ్గర కూర్చొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇక్కడ గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలను రిక్వెస్ట్ చేసి ఎంబడి తీసుకుపోతాడు. చేయాల్సింది చేయకుండా ఈ పేపర్లల్లో, టీవీలల్లో ఆర్డినెన్స్ల పేరు మీద కాలం గడపడు. అయితే ఆ కోర్టు చెప్పింది కదా, హైకోర్టు సెప్టెంబర్ లాస్ట్ వరకు ఎన్నికలు జరపాలన్నది. జరపాలంటే ఈయన సిద్ధంగా లేడు ఎలక్షన్లకు. ఇప్పుడు ఎలక్షన్ జరిపితే ఒక్క జడ్పీ కూడా రాదు కాంగ్రెస్కి. అయితే ఆ ఎలక్షన్ జరగద్దంటే సుప్రీంకోర్టు పోయి స్టే తేవాలి. హైకోర్టు ఇచ్చిన దాని మీద నేరుగా పోతే స్టే రాదు. పోతే ఈయన బ్లేమ్ అవుతాడు. ఈయనకు ఎన్నికలు జరపడం ఇష్టం లేదని బదనాం అవుతాడు. ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. ఆర్డినెన్స్ని ఎట్లా కోర్టు కొట్టేస్తుంది. ఒక్కసారి దాని మీద ముద్ర పడ్డ తర్వాత ఇమ్మీడియట్గా కోర్టు పోతారు ఎవరో ఒకరు. కోర్టు పోగానే కోర్టు కొట్టేస్తుంది. గవర్నర్ సంతకం పెట్టగానే కోర్టు కొట్టేస్తుంది. కోర్టు ఎప్పుడైతే కొట్టేస్తుందో దీని మీద సుప్రీంకోర్టు పోతాడు. పోయి నేను డెడికేటెడ్ కమిషన్ వేసిన, నేను సర్వే చేసిన, ఆర్డినెన్స్ కూడా పెట్టినా, రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు ఉన్నాయి, ఇవి పెండింగ్ ఉన్నాయి. కాబట్టి బీసీలకు అన్యాయం జరగదు కాబట్టి ఎన్నికలను వాయిదా వేయడానికి నాకు స్టే ఇవ్వమని పోతాడు. ఈ ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నది కాబట్టి రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఆమోదమయ్యేదాకా దీని మీద స్టే ఇవ్వమని పోతాడు. ఆయన కావాల్సింది ఏంది? ఎలక్షన్ వాయిదా వేసుకోవాలి, బీజేపీని బ్లేమ్ చేయాలి, బీఆర్ఎస్ని బ్లేమ్ చేయాలి. ఎవరిని తెలియని కథలు ఇవన్నీ. తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటాను రేవంత్ రెడ్డి. కానీ ఒక మామూలు రేవంత్ రెడ్డి లాంటి వాడు చీఫ్ మినిస్టర్ అయిన తెలంగాణ ఇది. ప్రజలే చేశారు కదా. ప్రజల్లో ఎంత అవగాహన ఉంటుందో ఆయనకు అర్థం కావట్లేదు.